అన్ని ఆయన పోగొట్టుకొని తిరిగి అన్ని పొందుకున్నాడని మనం వింటామైతే ఆయన ఎలాంటి వాడంట? ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు, మంచి ఆస్తి కలిగినటువంటి వాడు, మంచి చక్కని కుమార్తెలు కలిగిన వాడు. అదే కాకుండా ఊజు దేశములో ఆయన ఒక యథార్థవంతుడుగాను, న్యాయవంతుడుగాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవించేటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మామూలుగా మనం చూస్తే ఒక గొప్ప ధనవంతుడు మనము చూస్తే ఎలా ఉంటాడు? తినుము, తాగుము, సుఖించుము అనే విధంగా ఉంటాడు. కానీ ఇక్కడైతే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అయితే ఈరోజు దేవుడి తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు, మన జీవితం ఎలా ఉంది? యథార్థమైన జీవితంలో మనం జీవిస్తా ఉన్నామా? యథార్థంగా మనం బ్రతుకుతా ఉన్నామా? మనం చేసే పని దగ్గర యథార్థత ఉందా? కుటుంబంలో యథార్థత ఉందా? మనలో యథార్థత ఉందా? యోబు వలె యథార్థత కలిగి ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమ్మ, ఎందుకనగా యథార్థత లేకుంటే, ఒక యథార్థత అనగా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. దేవుడు ఒక పని అప్పగించినాడు అనుకో, ఆ పనిలో మోసము లేకుండా కరెక్ట్ గా చేయడమే యథార్థత. హల్లెలూయా. బైబిల్లో చూస్తే అనేకులు యథార్థవంతంగా దేవుడికి నమ్మకంగా నిలబడి చూస్తే, షడ్రక్ మేషక్ అబెద్నెగోలైన వారు కూడా యథార్థవంతముగా మేము ఆ ప్రతిమకు మొక్కము. దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడైన దేవుడు మా దేవుడు ఉన్నాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము ఆ ప్రతిమకు మొక్కము అన్నారు. హల్లెలూయా. వాళ్ళ యథార్థత అక్కడ నిరూపించబడింది. అదేవిధంగా దానియేలు రాజు ఒక ప్రకటన ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఎక్కడ ప్రార్థన చేసుకోకూడదు, మొక్కకూడదు, నాకు మాత్రమే వాళ్ళు మొక్కాలన్నప్పుడు దానియేలు తన రూములో, గృహంలో ఆయన 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చెప్తా వచ్చినారు, అయ్యా అతను మీరు వద్దన్న కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడని చెప్పినప్పుడు అతను దేవుని దగ్గర నా ప్రాణము పోయినా పర్వాలే, ఎవరైతే మీరు మొక్కినారో వేరే దేవతలకు నాకు తప్పకని చెప్పేసి ఆయన ప్రకటన ఇచ్చినాడు రాజు. వారు తీసుకుపోయి ఎక్కడంట ఆ యొక్క సింహాల బోనులో పడవేస్తానని కూడా వాళ్ళు భయపడకుండా దేవుని విషయంలో యథార్థత కలిగి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎటువంటి యథార్థత ఉంది? విశ్వాసంగా జీవిస్తా ఉన్నావేమో, నేను భక్తి కలిగి పైకి